నమస్తే అండి. గోంగూర ఎండు రొయ్యలు కూర చూపిపోతున్నాను. కొత్తిమీర, పుదీనాకు, కొత్తిమీర వేసుకోవాలి. అన్ని కడిగి శుభ్రం పక్కన పెట్టుకోవాలి. గోంగూర ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని కడిగి పుదీనాకు, కొత్తిమీర కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఎండు రొయ్యలు శుభ్రం 4 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇసుక ఉంటుంది. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటాలు, కారం, పసుపు, గరం మసాలా, కల్లుప్పు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, గరం మసాలా. ఇది తినటం వల్ల సబ్స్క్రైబ్ చేయండి. తింటే మంచిది ఆరోగ్యానికి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అర్థం కాకపోతే అట్లా మెదుపుకోవాలండి. గోంగూర అట్లా వండేసి మెదుపుకోవాలండి. తాలింపు వేసానండి. తాలింపు అయిందండి, చూపించలేదు అది. ఆనియన్, పచ్చిమిరపకాయ, టమాటాలు, గోంగూర మెదుపుకొని టమాటాలు వేసినాక కలుపుకోవాలండి. మెత్తగా ఉడికిందాక రొయ్యలు వేయించుకున్నవి పక్కన పెట్టుకున్నాను. పసుపు, వెల్లుల్లి, గరం మసాలా, రొయ్యలు అవన్నీ, కరివేపాకు, ఎండు కొబ్బరి పొడి అన్నీ వేసానండి. 1 కప్పు నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత మూత వేసుకోవాలి. ఎండి రొయ్యలు నూనెలో వేయించినండి. ఎండి రొయ్యలు, కొత్తిమీర నూనెలోనే వేయించి పక్కన పెట్టుకోవాలి. పుదీనాకు, కొత్తిమీర, కప్పు నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని వేసుకున్నానండి. కప్పు నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి. తర్వాత గోంగూర వేసుకోవాలి. పుదీనాకు కూడా నూనెలోనే కలుపుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన రాదు. ఇట్లా కలుపుకోవాలండి మధ్యలో. చాలా టేస్ట్గా ఉంటుంది. బాగుంటుందండి. 2 రోజు ఇంకా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ రాలేదంటే చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. అంత కమ్మగా వాసన వస్తుంది. ఏడేడి అన్నంలోనూ